నగరం నడిబొడ్డున మరోసారి కాల్పుల కలకలం ఆందోళన సృష్టిస్తుంది. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఆ దుండగులు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. మరో వ్యక్తి పోలీసుపై రాళ్లు విసిరాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తనిఖీ చేస్తుండగా ఇద్దరు పోలీసులపై దాడికి దిగడంతో అప్రమత్తమై పోలీస్ టీం వెంటనే కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆనీస్ రాజ్ గా గుర్తించారు. గాయపడిన వారితో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ వాళ్ళంతా దోపిడీ దొంగలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా నగరంలో కాల్పులు చోటు చేసుకోవడం ఇది 5వసారి. నగరంలోనే కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో దుండగులకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఒకరిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఇందులో ఒకరికి కాలికి బుల్లెట్ తగలడంతో వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణహాని లేదని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ORR వద్ద పార్టీ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద జాతీయ రహదారిపై కారులో నిద్రిస్తున్న ఓ దంపతులపై దాడి చేసి నగలు దోచుకెళ్లారు. తర్వాత పారిపోతుండగా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ తరుణంలో పోలీసులపై తిరగబడ్డారు. దీంతో నిందితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.